ఈరోజు మహాశివరాత్రి. ఎప్పట్లాగే సాధారణంగా జరుగుతుందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు వెనక్కి చూస్తే శివుడు నన్ను తన దగ్గరకు తానే పిలిచాడని అర్థమవుతోంది. ఈరోజు జాగరణ కోసం మేము అప్పికొండ గుడికి వెళ్దామని నిర్ణయించుకున్నాం. అక్కడే రాత్రంతా ఉండాలనుకున్నాం. ఆ ఆలోచనతో ఈ శివరాత్రిని ఊహించుకున్నాం. కానీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం అనుమతివ్వలేదు. ఆ ప్రయాణం అక్కడికి ఆగిపోయింది. ఉదయం గుడికి వెళ్ళాలని అనుకున్నాం, కానీ నోవులు అందుకోవాల్సి వచ్చింది. సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్దాం అనుకున్నాం, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అప్పుడు నాకు అనిపించింది, ఈసారికి నేను శివరాత్రికి గుడికి వెళ్ళలేనేమో అని. కానీ ఈ రాత్రి శివుడు నాకు ఒక సత్యం చూపించాడు. గుడికి వెళ్ళకపోయినా పూజ ఆగదు. శివుడు గుడికే పరిమితం కాదు, ఆయన మన భావంలో ఉన్నాడు. అత్తయ్య గారి సూచన ప్రకారం ఈరోజు 32 పువ్వుల నోము చేయాలని నిర్ణయించుకున్నాను. ఎలాంటి ప్రణాళిక లేదు, ఎలాంటి ముందస్తు తయారీ లేదు. కానీ ఆశ్చర్యంగా 11 రకాల పూలు, ప్రతి రకం 35 చొప్పున నా చేతుల్లోకి వచ్చాయి. ఇది యాదృశ్చికం కాదు, ఇది శివ సంకల్పం. పూల విషయంలో మరొక అద్భుతం జరిగింది. ఈరోజు నా భర్త తనంతట తానే అంగీకరించారు. ఆ ఒక్క అంగీకారం, ఆ ఒక్క మాట నా మనస్సులో చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. సైకతలింగం చేయడం అది అంత సులభం కాదు. ఎప్పుడూ చేస్తూనే ఉండేదాన్ని, కానీ ఈసారి ఇసుక కూడా సిద్ధంగా లేదు. కాబట్టి ఇసుక సిద్ధం చేసుకోవాలి, ఆకారం ఇవ్వాలి. చాలా సమయం పట్టింది. ఒక క్షణం నాకు అనిపించింది, ఇది నా వల్ల కాదని. అప్పుడే మా పొరుగింటమ్మాయి ముందుకొచ్చింది. ఏమీ అడగలేదు, ఏమీ ఆశించలేదు. నిశ్శబ్దంగా నాతో పాటు వచ్చి మట్టి తీసుకోవటంలో సహాయం చేసింది. ఆ క్షణంలో నాకు అర్థమైంది, శివుడు మనుషుల రూపంలో సహాయం పంపుతాడని. ఈరోజు నేను ఉపవాసం కూడా పాటించాను. శరీరం కొంచెం అలసిపోయింది, మనసు మాత్రం శివుడి దగ్గరే పూర్తిగా నిలిచిపోయింది. ఈ రాత్రి నిద్ర లేదు, కేవలం భక్తి, నమ్మకం, ప్రశాంతత. ఇసుకతో చేసిన సైకతలింగం పూలతో అలంకరించబడింది. ఈ సంవత్సరం నేను మౌనవ్రతం కూడా చేయలేకపోయాను. అది నా మనసుకు కొంచెం బాధగానే అనిపించింది. కానీ వెంటనే ఒక విషయం అర్థమైంది. శివుడు ముందు మౌనం అంటే మాటలు లేకపోవడమే. మనసు శాంతిగా ఉంటే చాలు, అదే నిజమైన మౌనం. ఈరోజు రాత్రి నా పెదవులు మాట్లాడాయి, కానీ నా మనసు మాత్రం శివుడిలో నిశ్శబ్దంగా లీనమైపోయింది. అదే నా మౌనవ్రతం. ఆ లింగం ముందు కూర్చుని నేను ఏమీ అడగలేదు. ధనం కాదు, ఆరోగ్యం కాదు, కోరికలు కాదు, కేవలం ఒక్క మాట, శివా నువ్వున్నావు, అదే చాలయ్యా. ఈ జాగరణలో శరీరం అలసిపోయింది, కానీ మనసు మాత్రం అసాధారణమైన ప్రశాంతతతో నిండిపోయింది. ఇదే కదా శివరాత్రి అంటే. ఉపవాసం కాదు, నిద్ర లేకపోవడం కాదు, మనసులో శివుడిలో పూర్తిగా లీనమైపోవడమే. ఈ పూజ అందంగా ఉంది కదూ. ఇది నిజంగా జరిగింది, అందుకే పవిత్రంగా కనిపిస్తుంది. అప్పికొండకు వెళ్ళలేకపోయినా శివుడే నా ఇంటికి వచ్చాడు. ఇది పెద్ద ఏర్పాట్లతో జరిగిన పూజ కాదు, ఇది పూర్తి మనో ఏకాగ్రతతో, నమ్మకంతో, అనుకోకుండా జరిగిన శివ సంకల్పంతో చేసిన పూజ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా చిన్న ప్రార్థన, మీరు గుడికి వెళ్ళలేకపోయినా మీ ఇంట్లో చిన్న దీపం వెలిగించండి. ఆ శివుడే మీ దగ్గరకు వస్తాడు. ఎందుకంటే శివుడు భావంలో ఉంటాడు, భవనంలో కాదు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.